వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ చందు యాదవ్. ఈరోజు మన ముఖ్య అతిథి ఇండియన్ అండర్ 19 కి ఆడినటువంటి ప్లేయర్ అట్ ద సేమ్ టైం సన్ రైజర్స్ హైదరాబాద్ ఎమర్జింగ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి, విశాఖపట్నం వాసి, తెలుగు కుర్రాడు. ఈ రోజు మన వద్ద ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు న్యూస్ 360. సార్ చెప్పండి, అసలు విశాఖలో పుట్టి విశాఖలో పెరిగి ఈ రోజు ఇండియన్ టీమ్ కి ఆడారు, ఇండియా అండర్ 19 కి ఆడారు, అట్ ద సేమ్ టైం సన్ రైజర్స్ టీమ్ కూడా ఆడారు. ఇది ఎట్లా చూసుకోవచ్చు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. మెయిన్లీ ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. ఒక తెలుగు స్టేట్ నుంచి అక్కడికి వెళ్ళి రిప్రజెంట్ చేయడం అండ్ పర్ఫామ్ చేయడం, తెలుగు ఫ్యాన్స్ అందరు కూడా చాలా హ్యాపీ ఎక్స్ప్రెషన్స్ పెట్టుకున్నారు నా మీద అండ్ ఆ ఎక్స్ప్రెషన్ తగ్గట్టుగా పర్ఫామ్ చేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అదే సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో పెద్ద పెద్ద టీమ్ కెప్టెన్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కానీ, ట్రావిస్ హెడ్ కానీ, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరితో మీ ట్రావెల్ ఎట్లా జరిగింది? ఏ విధంగా వాళ్ళు మీకు సజెషన్స్ ఇచ్చారా? వాళ్ళ నుంచి ఏమైనా సజెషన్ మీరు నేర్చుకున్నారా? ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా బాగా జరిగిందండి. ట్రావెలింగ్ అంతా ఈ సీజన్ అంతా చాలా బాగా అయింది. గుడ్ ఎక్స్పీరియన్స్ కూడా, మంచి ఎక్స్పీరియన్సెస్ కూడా వచ్చినాయి. ఆబ్వియస్లీ విన్నింగ్ కెప్టెన్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఉన్నాడు. హీ సో కూల్ అండ్ కంపోజ్డ్. క్యాప్టెన్సీ కూడా తన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అండ్ ద వే హీ డిడ్ ఇన్ ద ఫీల్డింగ్ అండ్ ఫీల్డ్ సెట్స్, కమింగ్ టు బ్యాటింగ్ ఆర్డర్, ఆ ప్లానింగ్స్ అన్ని చాలా మంచిగా చేశారు. అంటే వాళ్ళ నుంచి సజెషన్ అంటే సీనియర్ మోస్ట్ ప్లేయర్ తో ఆఫ్ కోర్స్ బ్యాటింగ్ మీరు చూసి ఒక ఆల్రౌండర్ గా మీరు పరిణితి చెందుతా ఉన్నారు. సో మీరు ఆల్రౌండ్ చూసి అంటే ఇట్లా చేయాలి వాళ్ళు ఏమైనా సజెషన్స్ ఇచ్చారు? ఆఫ్ కోర్స్ ఇస్తారండి. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ అవ్వచ్చు, దేర్ సో మెనీ సీనియర్ బౌలర్స్, నటరాజన్ అవ్వచ్చు, ప్యాట్ కమిన్స్ అవ్వచ్చు, క్లాసన్ అవ్వచ్చు. సో వాళ్ళు నేను స్టిల్ యంగ్, 20 years, వాళ్ళు చాలా క్రికెట్ ఆడి ఉన్నారు. ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ దగ్గర. సో వాళ్ళని చూసి కూడా సగం ఎక్స్పీరియన్స్ నేర్చుకోవచ్చు అండ్ వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగి కూడా నేర్చుకోవచ్చు. అండ్ నాకు మంచి హెల్ప్ అయింది వాళ్ళతో పాటు ట్రావెల్ అవ్వడం అండ్ గేమ్ ని ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి, సిచ్యువేషన్ ఎలా ఆడాలి. సో ఇవన్నీ టాక్టికల్ పాయింట్స్ చాలా నేర్చుకున్నాను. క్రికెట్ రావాలి, క్రికెట్ నేను ఆడాలి అని ఎందుకు అనుకున్నారు? బేసికలీ చిన్నప్పుడు అలా ఏమి ఉండేది కాదు. జస్ట్ ఫర్ ఫన్ అలాగా వెళ్ళి గ్రౌండ్ లోకి వెళ్ళి ఆడేవాడిని. చిన్నప్పుడు జింక్ లో ఉన్నప్పుడు ఆడుతూ, సమ్మర్ హాలిడేస్ లో గలీలో ఆడుతుండే, కాలనీలో ఆడుతుండే. సో అప్పుడు మా మదర్ అక్కడ క్రికెట్ గ్రౌండ్ లో జాయిన్ చేయమని చెప్పడం అండ్ ఫాదర్ వెళ్ళి జాయిన్ చేయడం జింక్ లో. సో అలాగా ఇంకా డాడీ కూడా క్రికెట్ గురించి నేర్చుకొని, అండ్ ద ఫస్ట్ పర్సన్ హూ బిలీవ్డ్ ఇన్ మై క్రికెట్ అండ్ ఎవ్రీథింగ్ మా ఫాదర్ అండి. సో అక్కడి నుంచి లేటర్ ఆన్ మా మదర్ కూడా బిలీవ్ చేశారు అండ్ అలా స్టార్ట్ అయింది నా జర్నీ. అయితే ఫాదర్ మదర్ కోసం మాట్లాడారు. ఫాదర్ మదర్ కూడా ఇక్కడ నమస్తే సార్. సో కొడుకు పుట్టినప్పుడు కాదు, కొడుకు ప్రయోజనమైనప్పుడే తల్లిదండ్రులకి ఆనందం ఉంటుంది. సో ఒక స్టేజ్ నుంచి ఈ రోజు అంటే అందరూ మెచ్చుకునే స్టేజ్ కి వచ్చారు. మీ కొడుకు ఆ విధంగా ప్రయోజనం, ఒక తల్లిదండ్రులుగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఈ ఆనందం ఇంకా మాటల్లో మేము చెప్పలేము సార్. ఎక్కడో గిల్లీ క్రికెట్ చూసి ఆడి నేర్చుకొని ఈరోజు మా అబ్బాయి ఈ స్థాయిలో ఉన్నాడంటే దాన్ని మాటల్లో మనం చెప్పలేము. దాన్ని ఆనందించడానికి కూడా మాకు టైం దొరకట్లేదు. ఈరోజు మా అబ్బాయిని హిందుస్థాన్ జింక్ గ్రౌండ్లో సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ సమ్మర్ క్యాంపింగ్లోనే ఆ జర్నీ అలా స్టార్ట్ అయ్యి ఈరోజు అండర్ 14 స్టేట్ ఆడాడు, అండర్ 16 స్టేట్ ఆడాడు, 23 ఆడాడు, రేంజ్ ఆడాడు. డే బై డే గేమ్ డెవలప్ చేసుకుంటూ, తన స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ, సీనియర్స్ దగ్గర ఉన్న గేమ్ కన్నా బెటర్ గేమ్ నేర్చుకుంటూ, కోచ్ల సలహాలతో బెస్ట్ ఫీల్డర్గా, బెస్ట్ బ్యాట్స్మెన్గా, బెస్ట్ ఆల్రౌండర్గా ఎదిగి ఈరోజు సన్ రైజర్స్ టీంలోని బెస్ట్ పర్ఫామ్ చేశాడు సార్. అది నేను నిజంగా చెప్తున్నాను. నా ఆనందం అంటే ఎలా చెప్పాలి కూడా తెలియదండి. మాకు క్రికెట్ గురించి ఫుడ్ నాలెడ్జ్ లేదు. మేము ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాం. రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ రోజున ఆ బాబుతో వెళ్ళి మ్యాచ్లు చూసినప్పుడు, ఆ గ్రౌండ్లో చూసి నా కొడుకుని చూసినప్పుడు, నేను ఒకనొక టైంలోని ధోని, సచిన్ టెండూల్కర్, మొహమ్మద్ అజారుద్దీన్, కోహ్లీ ఇలా బ్యాట్స్మెన్ చూసి క్లాప్స్ కొట్టేవాడిని. అదే పొజిషన్లో నా కొడుకుని చూసి నేను ఈరోజు ఆ క్లాప్స్ కొడుతుంటే నాకు ఆనందం అనేది ఒక మాటల్లో కాదండి, చెప్పలేని అంత ఆనందం, అంత అదృష్టం నాకు భగవంతుడు ఒక గిఫ్ట్గా ఇచ్చాడు నా కొడుకుని. నేను భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నాను సార్. అది మీరు తండ్రిగా కూడా అంటే తన క్రికెట్ ఆడుతున్న వయసులోనే మీ జాబ్ ను కూడా రిజైన్ చేశారు. కొడుకు భవిష్యత్తు కోసం మీ జాబ్ ను కూడా రిజైన్ చేశారని నిజమేనంటారు? నిజమే సార్. అది అనుకోకుండా జాబ్ చేసేవారు. హిందుస్థాన్ జింక్ లోని నేను జాబ్ చేస్తున్నాను సార్. అప్పుడు బాగానే మా పొజిషన్ అంతా బాగుంది, నేను జాబ్ చేస్తున్నాను.
సమ్మర్ క్యాంప్కి తీసుకెళ్ళేవాడిని. గాజువాక నుంచి మన పోటీ స్టేడియంకి వచ్చేవాడిని రోజు. అలాగ వచ్చే టైంలోనే హిందుస్థాన్ జింక్ క్లోజ్ అవ్వడం, నన్ను ఉదయపూర్ ట్రాన్స్ఫర్ చేయడం. నేను ఉదయపూర్ వెళ్ళిపోవడానికి కూడా రూట్ తీసుకున్నాను వెళ్ళిపోదామని తీసుకున్నప్పుడు అండర్-14 ఇక్కడ సెలక్షన్స్ అవుతుంటే నేను భోగేంద్ర బాబు గారు అనేసి నాకు హిందుస్థాన్ జింక్లోని ఒక ప్లేయర్ ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, సార్ నేను ఇలా ఉదయపూర్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఏంటి సార్ అక్కడ నాకు ఏమైనా సపోర్టింగ్ ఉంటుంది అంటే, ఆయన యాక్చువల్ ప్లేయర్ అనమాట. నేను మాట్లాడితే వెళ్ళమని చెప్పి ఆయన కూడా మాట్లాడారు, అన్నీ చేశారు. నైట్ మేము ఫ్యామిలీతో డిస్కషన్ చేసుకున్నాం సార్. అంటే ఎలాగా వెళ్తే ఏంటి, ఉండిపోతే ఏంటి. వెళ్తే బెటర్ లైఫ్ ఉండే, జాబ్కి వెళ్ళిపోతే మా లైఫ్ తెలుసు. జాబ్ వదిలేస్తే మళ్ళీ ఎలాగన్నది మేమిద్దరం కూర్చొని మాట్లాడుకొని, సరే జాబ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా పిల్లల గురించే కదా మనం అక్కడికి జాబ్కి వెళ్ళినాను, వాళ్ళ భవిష్యత్తు ఎక్కడ బాగుంటుందా అక్కడ బాగుంటుందని ఒకసారి డిసైడ్ చేసుకొని మేము వెళ్ళుకున్నా. సరే మా ఈవిడికి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ లేదండి, నాకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్, ఈవిడికి ఎడ్యుకేషన్ అంటే ఇంట్రెస్ట్. అప్పుడు చెప్పాను మాట, బాబుని నేను చూసుకుంటాను, పాపని నువ్వు చూసుకో, ఎడ్యుకేషన్ పరంగా పాపకి ఏం కావాలని నేను చేస్తాను, నువ్వు చేసుకో. ఆ మాట చెప్పి మేము మాట్లాడుకున్న తర్వాత ఈయన్ని కంటిన్యూ అండి అక్కడి నుంచి మీరు ఏమనుకుంటారు, ఒక కోచ్ అనుకుంటారు, ఒక ఫాదర్ అనుకుంటారు, ఒక ఫ్రెండ్ అనుకుంటారు. నితీష్కి ఆల్మోస్ట్ అన్నీ నేనే ఆడ వెనకాతలు ఉన్నాను సార్. నా నమ్మకాన్ని ఈరోజు వాడు మమ్మి చేయకుండా నిలబెట్టి వాడు చాలా సాక్రిఫైస్ చేశాడు సార్ నా గురించి. క్రికెటర్స్ నుంచి ఏమైనా సహాయ సహకారాలు నుంచి, అంటే స్పోర్ట్స్ లోకి వెళ్తున్నారు, మాకు ఎక్కడైనా సహాయ సహకారాలు ఏమైనా లభించాయి? నాకు సహాయ సహకారం అంటే ఫ్యామిలీ నుంచి ఎప్పుడు ఏం లేదండి. నేను ఇప్పుడు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది ఎవరికంటే విడిసిఏ వారికి, ఏసీఏ వారికి, బీసీసీ వారికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి సార్. ఎందుకంటే అండర్-14 స్టేట్ దగ్గర నుంచి వాడి లైఫ్ అంతా చూసింది వాళ్ళే సార్. వాళ్ళు అన్నదే ఆ రోజు నితీష్కి ఏం కావాలి, గ్రౌండ్లో ఏం కావాలన్నది వాళ్ళు కానీ చేయకపోతే మాత్రం నేను ఆడి మీద అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టలేనండి, చేయలేనండి. ఆ పరిస్థితి కూడా నాకు కాదండి, వాళ్ళేనండి. అయితే నేను వాడికి జన్మ ఇస్తే వాడికి పునర్జన్మ ఇచ్చింది విడిసిఏ అండి, ఏసీ అండి. వాళ్ళ కోచెస్ కానీ మనకి ఎవరికి పర్సనల్ కోచెస్ అండి ఎవరు లేరు, విడిసిఏ కోచెసే. విడిసిఏ వాళ్ళే గ్రౌండ్ అరేంజ్మెంట్ చేయడం కానీ అన్ని వాళ్ళేనండి, A to Z వాళ్ళే చేశారండి. ఏసీఏ కూడా విడిసిఏ, ఏసీఏ, బీసీసీ వీళ్ళేనండి మనకి సహాయం చేసింది. మీరు చెప్పండి, ఒక తల్లిగా ఆ రోజు గ్రౌండ్ లో కూడా మేము చూసాను, అంటే కంట నీరు కూడా వచ్చింది, ఆనంద బాష్పాలు అనుకోవచ్చు. లేకపోతే ఎంత ఒక స్ట్రగల్ పొజిషన్ నుంచి ఈ రోజు గ్రౌండ్ లో అందరూ అంటే చప్పట్లు కొట్టే పొజిషన్ కి మీ కొడుకు వచ్చారు. దాన్ని ఒక తల్లిగా మీరు ఏ విధంగా భావిస్తున్నారు? అసలు మేము ఎప్పుడో ఊహించాం, మా అబ్బాయి రేంజ్కి వస్తాడు, ఇలా చేయగలడు అని నమ్మకంతోనే మేము అన్ని సాక్రిఫైస్ చేసాము. అది ఈ రోజు నిలబెట్టాడు. ఓకే, మరి ఎడ్యుకేషన్ పరంగా స్టడీస్ చాలా బాగా చదువుతాడు బాబు. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్, థర్డ్ స్టాండర్డ్ వరకు చాలా బాగా చదువుతాడు. స్టడీస్ డిస్టర్బెన్స్ అవుతుంది, కొంచెం భయపడ్డాను. అంటే క్రికెట్ లో అందరికి లైఫ్ ఉండదు కదా, ఎక్కడో రేర్ గా వెళ్తారు, స్టడీస్ ఏమవుతాయి అంటే బాగా చదవలేని పిల్లల్ని ఏదో వీళ్ళకి చదివేలాగా లేదు, క్రికెట్ పంపించేయాలి అన్నట్టు అనుకుంటారు కదా. తన స్టడీస్ కూడా బాగా చేస్తాడు కాబట్టి తనకి డిస్టర్బ్ అవుతుందేమో నేను భయపడ్డాను. నాకు యాక్చువల్ గా అసలు క్రికెట్ గురించి ఏం తెలియదు, తెలిస్తే ఇలా చెప్పకపోదేమో నాకు ఏం తెలియదు. అంటే ఫ్యామిలీ నుంచి కూడా, మీ ఫ్యామిలీలో కొంతమంది మీరు ఎట్లా ఆడుతున్నారని చెప్పి ఆ రోజు కూడా మీకు ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు కూడా మిమ్మల్ని ఆదరించలేదు అని చెప్పి ఇందాక మాటలతో విన్నాం. సో ఆ రోజు ఎవరైతే వద్దు అనుకున్నారో ఇది అందరూ కూడా దగ్గరికి వచ్చి ఫోన్ చేసి అందరూ కూడా విషెస్ చెప్తున్నారు, దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. ఆ రోజు కోసం మేము ఎదురు చూసాం, మేము పడ్డ కష్టాలన్నీ మర్చిపోయాం తనని చూసాక. ఇప్పుడంతా పర్లేదా? ఓకే, గ్రౌండ్ కి వెళ్ళాక అంతమందిలో నాకు చూస్తే నాకు అసలు మాటలు రాలేదు. తనని చూడడం కోసం నేను గ్రౌండ్స్ కి వెళ్ళేదాన్ని. ఇప్పుడు దాని గురించి నేను క్రికెట్ అంతా మొత్తం చెప్పేస్తారు, నో బాల్ ఏంటి, అంటే నితీష్ గారు అవుట్ అయినప్పుడు కూడా అరే ఈ బాల్ ఇలా కాదు నువ్వు ఇలా ఆడాలని చెప్తారా? లాస్ట్ మ్యాచ్ నేను చెప్పాను, అమ్మకి ఏం తెలియదు చెప్తాను అనుకుంటాడు బాబు. కానీ నాకు తన గురించే మ్యాచ్ నేర్చుకొని చూసి ఇప్పుడు పర్లేదు. నాకు చాలా ఇద్దరు అయిపోయిన ఇద్దరు ఇంట్లో టీవీ చూసుకొని చెప్పేస్తుంటారా ఈ బాల్ ఇది అవుట్ కాదు, చాలా టెన్షన్ గా ఆ బాల్ ఇట్లా ఆడాల్సింది ఇలా ఆడేనయ్యో అని చెప్పి. బ్యాటింగ్ వెళ్ళిన ప్రతిసారి మాకు చాలా టెన్షన్ గా ఉంటది. ఆ టెన్షన్ చెప్పలేము, చాలా హైగా ఉంటది. కానీ తన మీద నమ్మకం ఉందండి. తను ఏంటంటే ఏదైనా అనుకున్నాడంటే చేస్తాడు.
ఓకే. చిన్నప్పటి నుంచి స్టడీస్ అయినా కానీ ఏదైనా నేను ఇది చెయ్యాలి అనుకుంటే చేస్తాడు. ఏదో నెగ్లెక్ట్ గా చేశాను అన్నట్టు చేయడు. తన మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఏదైనా పట్టుదలగా ఇది కంప్లీట్ చేయాలి అంటే కంప్లీట్ చేసేస్తాడు. ఓకే. నితీష్ గారు మీరు చెప్పండి, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక టఫ్ సిచ్యువేషన్ అంటూ ఉంటుంది. మీరు అసలు ఎప్పుడు చిన్నప్పుడు బ్యాట్ పట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గ్రౌండ్ లో ఆడేటప్పటి వరకు కూడా ఎలా అంత టఫ్ సిచ్యువేషన్ అనిపించారు? మీకంటూ కొన్ని గుర్తుని కూడా చెప్పండి. నాకు టఫ్ సిచ్యువేషన్ అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్ చాలా టఫ్ అనిపించింది అండి ఒక స్టేజ్ లో. ఎందుకంటే మా డాడీ ఒక వెల్ నోన్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. మీకు గవర్నమెంట్ ఎంప్లాయ్ కి ఏదైతే రెస్పెక్ట్ ఉంటుందో ఫ్యామిలీలో అన్ని తెలిసే ఉంటాయి. ఒకప్పుడు మా డాడీ ఫ్యామిలీ అంతా చూసుకునేవారు. అతనికి ఆ రెస్పెక్ట్ ఉండేది ఒకప్పుడు. ఎప్పుడైతే ఆ జాబ్ మానేశారో అంటే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి మా డాడీకి వచ్చింది అనమాట ఆ జాబ్. సో ఎప్పుడైతే ఆ జాబ్ నా కోసం మానేశారో, సొంత ఫ్యామిలీ వాళ్ళే ఇట్లా ఫ్రీగా వచ్చింది జాబ్, ఫాదర్ నుంచి వచ్చింది, ఇలా వచ్చిందని నువ్వు ఇలా వదిలేసుకున్నావు అది ఇది అని మాట్లాడినాం అంటే ఇంకా ఏదో ఒకటి ఎక్స్క్యూజ్ అని చెప్పి కొడుకు కోసం ఇంత చిన్న ఏజ్ లో అలా చేసావు, వాడు ఇంకేం ఆడలేదు, అప్పుడే అలా చేసేస్తావు, డెసిషన్ తీసుకుంటావు అంటే ఊర్లో వాళ్ళు, తుంగులం మా ఊరు, ఆ ఊర్లో వాళ్ళు అనడం కానీ, లేకపోతే మా సొంత ఫ్యామిలీ వాళ్ళు అనడం కానీ, సో అవన్నీ చాలా ఇన్సల్టింగ్ అనిపించేది. అంటే నాకే ఇట్లా ఉందంటే మా డాడీకి ఎట్లా ఉంటుంది నేను ఊహించగలను. చాలాసార్లు నాకు తెలియకుండా ఏడ్చారు. అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యామండి ఫైనాన్షియల్ గా కూడా. అప్పుడులో జింక్ లో ఉన్నప్పుడు బాగానే ఉండేది. తర్వాత రిజైన్ చేసిన తర్వాత డాడీ ఫైనాన్స్ లోకి దిగారు. సో అది మధ్యలో కొలాప్స్ అవ్వడం, అప్ అండ్ డౌన్స్ చూడడం, అండ్ ఇవన్నీ చూసిన తర్వాత మెయిన్ థింగ్ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయకపోవడం, చాలా అవమానాలు పడ్డారు. మా ఫాదర్ చాలా అవమానాలు పడ్డారు, అండ్ మా మదర్ కూడా ఆఫ్ కోర్స్. అండ్ ఇవన్నీ చూసాక ఇంకా మోటివేషన్ పెరిగింది. ఎలా అయినా ఖచ్చితంగా నేను సక్సెస్ఫుల్ గా అవ్వాలి అని చెప్పి ఆ అవమానం పడిన ఊరి నుంచి బయటకు వచ్చేసాం. ఇక్కడికి స్టేడియం దగ్గరికి రావడం అయితే జరిగింది. అక్కడి నుంచి వచ్చేసి ఇంకా ఫుల్ అంటే అక్కడ ఉంటే ఓన్లీ ఒక్కసారి ప్రాక్టీస్ కి రావడం అవుతుంది. సరే ఇక్కడ ఇన్ని అవమానాలు అవుతున్నాము అది అని చెప్పి అక్కడి నుంచి నేనే చెప్పా, ఇక్కడికి వచ్చేద్దాం గ్రౌండ్ దగ్గరికి, నేను మార్నింగ్ సాయంత్రం 2 పూటలు ప్రాక్టీస్ చేయాలి, ఆ 2 పూటలు ప్రాక్టీస్ చేసి నేను ఇంకా బెస్ట్ ఇవ్వగలను, ఇంకా ఎదుగుతాను క్రికెటర్ గాని అన్నాను. అప్పుడు మా డాడీ సొంత ఇల్లు కట్టుకున్నాం అక్కడ, అది వదిలేసి ఇప్పుడు కూడా రెంట్ హౌస్ లో ఉంటున్నాము. సొంత ఇల్లు డూప్లెక్స్ కట్టుకుని మంచిగా ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి అంతా వదిలేసి మా మమ్మీ డాడీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ని అందరూ వదిలేసి వచ్చేసి నా కోసమే ఉన్నారు. సో ఓన్లీ వన్ థింగ్, ఎప్పుడైనా నేను బాగా ఆడి మళ్ళీ మా మమ్మీ డాడీ నా ఊర్లోకి తీసుకెళ్ళాలి, మా డాడీని మెయిన్ గా మా డాడీ నా ఊర్లోకి తీసుకెళ్ళాలి, అందరూ మళ్ళీ ముత్యాల రెడ్డి సాధించాడ్రా అని అనుకోవాలన్నట్టు అనుకున్నా తప్పకుండా అదే అయ్యింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండి. ఒక కొడుకుగా నేను ఎప్పుడు అదే డ్రీమ్ చేసుకుంటూ ఉండేవాను చిన్నప్పుడు. మా డాడీ అవమానాలు పడ్డారు, ఏడ్చారు, నా కోసం బాధపడ్డారు, అవమానాలు తీసుకున్నారు. బయటికి వెళ్ళడానికి కూడా ఒకప్పుడు ఫీల్ అయ్యేవారు, అరే అందరూ ఇలా అంటున్నారు అలా అంటున్నారు. సో ఆ స్టేజ్ లో నుంచి మా సొంత ఫ్యామిలీ కూడా అలా అన్నారు. సో ఆ స్టేజ్ లో నుంచి మా సొంత ఫ్యామిలీ వాళ్ళు ఫోన్ చేసి ముత్యాల రెడ్డి సాధించావరా నువ్వు, కొడుకుని ఇంత చేయొచ్చో అది ఇది అని అనడంతో నాకు చాలా ఇంకా అందుకన్నా కొడుకు ఇంకా అందుకన్నా మంచి ఫీలింగ్ ఏముంటదండి. సో ఇది ఆ ఫేస్ చాలా స్ట్రగ్లింగ్ గా అనిపించింది. సో ఇప్పుడైతే సక్సెస్ఫుల్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలనే దాని మీద తప్ప స్ట్రగ్లింగ్ ఫేస్ ఏదంటే మాత్రం ఊర్లో ఉన్నప్పుడు చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం. అయితే గ్రౌండ్ లో వాతావరణం అందరికి కనిపిస్తుంది, అందరూ చూస్తూ ఉంటారు. బట్ డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం డిఫరెంట్ గా ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్ వచ్చేటప్పటికి మీకు ఎలా అనిపించింది? అందరు చాలా మంది పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉంటారు, అట్ ద సేమ్ టైం కొలీగ్స్ ఉంటారు మనకి, అంటే ఎట్లా మాట్లాడుకుంటారు? డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఎలా ఉంటుంది? డ్రెస్సింగ్ రూమ్ అంతా ఫన్ తోనే ఉంటదండి, ఎక్కువ సీరియస్ ఏమి ఉండదు. ఓన్లీ జస్ట్ టీమ్ మీటింగ్స్ అప్పుడు లేకపోతే ఏమైనా ఉన్నప్పుడు కొంచెం ప్లానింగ్స్ ఏమైనా చేసినప్పుడు కొంచెం సీరియస్ గా ఉంటాం. మిగతా అంతా జస్ట్ ఫన్ ఉంటది. అసలు ఎవరు పెద్ద సీరియస్ గా లేకపోతే ఎవరి స్పేస్ లో వాళ్ళు ఉంటారు, ఎవరిని ఎవరు డిస్టర్బ్ చేసుకోరు. సో అట్లానే ఉంటదండి. అంతా అంటే ఫన్నీయెస్ట్ మూమెంట్ మీ టీమ్ ప్లేయర్స్ ఎవరు ఉంటారు ఫన్నీయెస్ట్? ఫనీగా అభిషేక్ శర్మ ఉంటాడు, ఉమ్రాన్ మాలిక్, ఎవ్రీవన్ ఈస్ ఫనీ. అంటే ఎక్కువ అంటే ఉమ్రాన్ మాలిక్ ఫనీ ఉంటాడు, సో కొంచెం జాలీగా ఉంటాడు. సో అట్లా. సో ఇప్పుడు చెప్పండి, టీమ్ ప్లేయర్స్ తో మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు బెస్ట్ అంటే మీ టీమ్ లో ఎవరు బెస్ట్, అంటే నాకు బెస్ట్ ప్లేయర్ అంటూ ఉంటుంది మీ టీమ్ లో? సన్ రైజ్ హైదరాబాద్ ఎవరు అనిపించింది? నాకు అభిషేక్ శర్మ బ్యాటింగ్ అంటే ఇష్టం అండి. ఎందుకంటే ద టాలెంట్ హీ హాస్ ఇస్ సో ఇమెన్స్. లైక్ ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా అసలు ఇంతకు ముందు 2024 కి సన్ రైజర్స్ టీం వేరు, 2024 నుంచి సన్ రైజర్స్ టీం వేరు లాగా నిజంగా అద్భుతంగా ఆడారు. సో ఎందుకని అంటే కప్పు వరకు వెళ్ళిపోతుంది సన్ రైజర్స్, డెఫినెట్ గా కప్పు కొడుతుంది అందరూ అనుకున్నారు. బట్ ఎందుకు డౌన్ ఫాల్ అయింది? ఎందుకు అసలు కప్పు కొట్టే పొజిషన్ రాలేకపోయారు? అంటే
కప్ ఎందుకు కొట్టలేదంటే ఇట్స్ ఆల్వేస్ అందరికీ ఛాన్సెస్ ఉంటాయి, బట్ హైలీ ఛాన్సెస్ మాకు కేకేఆర్ ఉన్నాయి. ఆబ్వియస్లీ కేకేఆర్ మంచి టీం, బట్ ఎవరో ఒకరు గెలవాలి కాబట్టి విన్నింగ్ సైడ్ వాళ్ళే అయింది. మేబీ సమ్ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అంత పెద్ద కాజ్ అయింది. మేబీ నెక్స్ట్ ఇయర్ ఆ చిన్న చిన్న మిస్టేక్స్ అవ్వకుండా రెక్టిఫై చేసుకొని మళ్ళీ విల్ ట్రై ఫర్ ద కప్. విన్నింగ్ అండ్ లూజింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ గేమ్, సో అది యాక్సెప్ట్ చేయాలి మనం, తప్పదు. ఏదైతే ఓడిపోయామో అది నెక్స్ట్ ఇయర్ ఎందుకు ఓడిపోయామని అనాలిసిస్ చేసి నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి కంబ్యాక్ ఇవ్వాలి. అయితే టీమ్ లో చెప్పండి, అంటే టీమ్ ఓనర్షిప్ కి వచ్చేటప్పుడు ఈ ఇండియా మన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో టీం ఆడుతున్నప్పుడు అందరి ప్లేయర్స్ మీద కెమెరా ఫోకస్ ఒకలా ఉంటే, మీ ఓనర్ ఎవరైతే ఉన్నారో కావ్య మారన్ మీద కెమెరా ఫోకస్ ఉంటుంది. ఆవిడ ఏడ్చినప్పుడు కూడా ఏడుస్తుందని చెప్పి అలా జూమ్ చేసి చూపిస్తా ఉంటారు. నవ్వుతున్నప్పుడు అంటే ఎంజాయ్ చేసింది ఈ సరైన మీమ్స్ కూడా చాలా వచ్చాయి. అంటే ఆ ఓనర్షిప్ విషయంలో మీ వర్క్ ఓనర్షిప్ కి టీమ్మేట్స్ కి సపోర్ట్ ఎలా ఉంటుంది? ఓనర్స్ ఎప్పుడు ఆల్వేస్ సపోర్టివ్ అండి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ టీమ్ తో పాటు ఇన్వాల్వ్ అవ్వరు. ఎందుకంటే ఓనర్స్ ఎప్పుడు ఇన్వాల్వ్ అయితే అంత బాగోదు. సో ఓనర్స్ ఎప్పుడు పార్టీస్ కి వీటికి వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. సో టీమ్ మీటింగ్స్ లో వీటిలో అన్నిట్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వరు. సో లాస్ట్ లో వచ్చి మాట్లాడి ఫస్ట్ లో ఒక పార్టీ పెట్టి గిఫ్ట్స్ ఇచ్చి అని అట్లా టీమ్ బాండ్ కోసం అందరినీ కల్పించి మాట్లాడించి పార్టీస్ లాగా అలా చేస్తారు తప్ప టీమ్ మీటింగ్స్ లో ఇన్వాల్వ్మెంట్ ఏ ఉండదు. సో అదే బెస్ట్ మాకు కూడా. ఇప్పుడు ఓవరాల్ గా క్రికెట్ విషయానికి వస్తే, మీ క్రికెట్ లో బెస్ట్ ప్లేయర్ అంటే నాకు నా రోల్ మోడల్, నా బెస్ట్ ప్లేయర్ అంటూ బౌలింగ్ లో కానీ బ్యాటింగ్, బౌలింగ్ లో క్రికెట్ లో బ్యాటింగ్ లో అంటే విరాట్ కోహ్లీ అండి. బౌలింగ్ లో ఇంతకు ముందు భువనేశ్వర్ కుమార్ బాగా ఇష్టం. ఇప్పుడైతే ప్రస్తుతానికి అపార్ట్ ఫ్రమ్ ద ఇండియన్ పక్కన పెడితే ఓవరాల్ బెన్ స్టోక్స్ అంటే ఇష్టం అండి. బెన్ స్టోక్స్ అండ్ ఏబీ డివిలియర్స్ అంటే ఇష్టం. సో అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు ఫుడ్ విషయానికి వద్దాము. ఫుడ్ ఏం తింటారు? ఫుడ్ ఎక్కువగా నార్మల్ గా క్రికెట్ లోకి రాకముందే ఏది పడితే తినొచ్చు, క్రికెట్ కి వచ్చిన తర్వాత అది తినకూడదు ఇది తినకూడదు కొన్ని రూల్స్ ఉంటాయి. సో దాన్ని అంటే నితీష్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడేదాన్ని. డైలీ నాన్ వెజ్ ఉంటారు. సాటర్డే ఎక్సెప్ట్ చేసేది. ఫుడ్ విషయంలో తను ఎక్కువ కంట్రోల్. చిన్నప్పుడు ఐస్ క్రీమ్స్, స్వీట్స్, డ్రింక్స్ ఎక్కువగా తీసుకునేవాడు. ఇప్పుడు దాన్ని ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా ఇది తినొచ్చు ఇది తినకూడదు అని తను లిమిట్ పెట్టుకొని నాకు అది నచ్చుతుంది. తను అంటే మనం ఇది ఫోర్స్ చేయ అవసరం లేదు. ఏం ఫుడ్ తినాలో ఏ ఫుడ్ తినకూడదు అంతా తనకు తెలుసు. కరెక్ట్ గా ఫుడ్ విషయంలో బాగా మీరేంటండి ఎక్కువ ఫుడ్ ఏం తింటారు? ఎక్కువ ఫుడ్ అంటే షుగర్స్ ఎక్కువ తీసుకోనండి. షుగర్స్, స్వీట్స్ అంటే బ్యాడ్ ఫ్యాట్స్ అన్ని తీసుకోను అనమాట. హెల్దీ ఫ్యాట్స్ తీసుకుంటా. అంటే హెల్దీ ఫ్యాట్స్ అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీకు ఎగ్ లో లోపల ఎల్లో అయి ఉండొచ్చు, చాలా మంది అది ఫ్యాట్ అని చెప్పి వదిలేస్తారు, బట్ ఇట్స్ గుడ్ ఫ్యాట్ అనమాట. అది తింటే మాకు ఎనర్జీ, అంటే మేము ఆల్రెడీ అక్కడ గ్రౌండ్ లో ఎనర్జీ స్వెట్ అంతా పోయి వస్తాము. సో మేము అలాంటి గుడ్ ఫ్యాట్స్ తీసుకోకపోతే ఇంకా లాస్ అయిపోతుంటాం. సో గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటూ ఉంటాం. బ్యాడ్ షుగర్స్ ఇవన్నీ అంటే కంప్లీట్ గా తీసుకుని చెప్పను, బట్ అప్పుడప్పుడు లైక్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఇప్పుడు వీక్ కి మంత్లీ ట్వైస్ ఆర్ అలాగా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాను అంతే. సో ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకోను. తప్పనిసరిలో ఇంకా లేదు ఇంకేదో ఆర్డర్ చేసుకోవాలంటే తప్ప ఇంకా లేదు బయట ఏమైనా తప్పాలంటే. టాటూ మీనింగ్ అంటే ఇందులో మా అక్క గురించి సగం ఉంది. సో ఈ 39mm అనేది 3rd 9th month 2000 అనమాట. M అంటే 1000, ఒక M అంటే MM అని ఉంది కదా 2000. సో అది మా అక్క బర్త్డే. సో ఈ టైం అయితే ఏదైతే 5:13 అని చూపిస్తుందో ఆ టైం కి మా అక్క పుట్టిన టైం. సో ఆ టైం ఈ ఆరో మార్క్ ఎయిమ్ హై అయితే దేనికైతే ఉందో అది క్రికెట్ కోసం. అంటే ఎప్పుడైనా చూసినప్పుడు ఆల్వేస్ ఎయిమ్ హై అని ఒక మోటివేషన్ లాగా. సో ఇది ట్రావెలింగ్ కైండ్ ఆఫ్ ట్రావెలింగ్ కోసం నేర్చుకున్నాం. సో ఫైనల్ మీ ఫైనల్ టార్గెట్ ఏంటి? ఫైనల్ టార్గెట్ నా అల్టిమేట్ గోల్ ఏంటంటే వరల్డ్స్ బెస్ట్ ఆల్రౌండర్ అవ్వాలని. సో దానికి స్టెప్ బై స్టెప్ 1 స్టెప్ అట్లా ఇంప్రూవ్ అవుతూ వస్తుంటాను అంతే. ఓకే, రెడీ. ఏదైతే అనుకున్నారో మీరు డెఫినెట్ గా 100% మీ టార్గెట్ రీచ్ కావాలి. అట్ ద సేమ్ టైం మీరు ఆ టార్గెట్ కన్నా ఇంకో టార్గెట్ చెప్పారు. ఎక్కడైతే పోయిందో అక్కడే నెత్తుకోవాలి. ఎక్కడైతే మమ్మల్ని ఏంటి అన్నారు వారు ముత్యాల నాయుడు సో మెచ్చుకోవాలని చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా మీరు అనుకున్న కళ నిజం కావాలి. అందరితో పాటు మేము కూడా కోరుకుంటున్నాం. నమస్తే సార్, థ్యాంక్ యూ వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. తల్లిదండ్రులుగా మీ ఏదైతే ఉందో ఆ స్పిరిట్ చూశాను, నిజంగా అద్భుతం. మీరు కానీ యాక్చువల్ గా వచ్చేటప్పుడు అనుకున్నాను మమ్మీ ఫాదర్ ఏదైనా తిరుగుతున్నారు, మీరు తిరుగుతున్నారు. అసలు ముగ్గురికి ఏజ్ గ్యాప్ పెద్దగా కనిపించట్లేదు. లేదు సార్, మమ్మల్ని అందరు చాలా మంది అడుగుతూ ఉంటారు. మీ అందరూ అడిగితే మీరు జాబ్ చేస్తున్నారా లేకపోతే ఏమైనా వ్యాపారం చేస్తున్నారా ఎలాగని. నేను నిజం చెప్తున్నాను సార్,
హిందుస్థాన్ జింక్ లో మానేసిన తర్వాత ఇప్పుడు 20 ఇయర్స్ అవుతుంది, 15 ఇయర్స్ అవుతుంది. నేను ఎక్కడ జాబ్ చేయలేదు సార్. వాడితోనే ఉన్నాను, వాడితోనే తిరిగాను. అలాగే ఈ కష్టం కానీ నష్టం కానీ మాకు ఎక్కడా బాధ లేకుండా మేము ఈ రోజు ఈ సేఫ్ సైడ్ లో ఉన్నామంటే ఈవిడే దీనికి కారణం సార్. అంటే ఇంట్లో బాధలు అంటే మనిషికి ఏంటంటే బాధలు ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళి ఏమీ చేయలేము సార్. ఆ ఇంట్లో బాధలు అనేది లేకున్నా మాకు ఎప్పుడు ఏ బాధలు ఉన్నా తెలియకున్నా ఇంతవరకు మేము ఈ రోజు నీ సక్సెస్ లో ఉన్నామంటే సగం గ్రేట్ అంతా ఈవిడదేనండి. ఎందుకంటే మేము ఈ రోజు ఇంట్లోని ఏ బాధలు ఉన్నా మాకు తెలియను లేదు. నేను ఎప్పుడు ఉదయాన్నే వాడితే వెళ్ళిపోతే మళ్ళీ వాడు ఎప్పుడు వస్తే నేను అప్పుడే సార్ ఇంటికి రావడం. ఈ మధ్యన ఏం కావాలన్నా ఏం చేసుకోవాలన్నా ఏమి ఇంట్లో ఏం కావాలన్నా ఈవిడే చూసుకునేది సార్. ఈవిడ ఇలా చేసుకుంది కాబట్టే నేను ఆడితో తిరిగి వాడిని ఈ రోజుని ఆ స్టేజ్ లో చూడగలిగాను సార్ నేను. అందుకు ఈవిడికి థ్యాంక్స్ చెప్పుకున్నాను సార్ మీ ద్వారానే. ఓకే, ఏదైనా ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక తెలుగు వాడిగా ఈయన ఏదైతే అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో రీచ్ కావాలని అందరితో పాటు మేము కోరుకుంటున్నాం, 360 కూడా కోరుకుంటున్నాం. అది ఇప్పటి వరకు ఉన్న విశ్లేషణ. మన తెలుగు కుర్రాడు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నితీష్ కుమార్ రెడ్డి తన గోల్ ఏదైతే ఉందో తన గోల్ రీచ్ కావాలని అందరితో పాటు మనం కూడా కోరుకుంటున్నాం. స్టే ట్యూన్ టు న్యూస్ 360.